ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కీలక నిర్ణయం తీసుకుంది. IT giant TCS, an Indian IT company, particularly TCS, as we know it, will reduce 2% లేదా 12,000 మంది ఉద్యోగులను తీసేయనుంది. TCS కంపెనీ 12,000 మంది ఎంప్లాయీస్ని ఆ కంపెనీలో నుంచి తొలగిస్తున్నట్లుగా వాళ్ళ CEO ఒక ఇంటర్వ్యూలో మనీ కంట్రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో అసలు TCS ఎందుకు 12,000 మంది ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకోబోతుందో డిస్కస్ చేద్దాం మనం. ఫస్ట్ TCS అనేది 6 లక్షల మంది పైగా పనిచేస్తున్నారు ఇక్కడ. ఇండియాలో హైయెస్ట్ రెవెన్యూ జనరేషన్ ఉన్న కంపెనీ TCS. ఇండియాలో టాప్ కంపెనీ TCS ఐటీ కంపెనీస్లో. జనరల్గా TCS అంటే మామూలుగా 100% ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది జాబ్ అనే దానికి ఫేమస్. అంటే ఇన్ఫోసిస్ కానీ, ఎసెంచర్ కానీ, లేకపోతే చాలా కంపెనీస్ వీళ్ళ విప్రో కానీ వీళ్ళంతా అక్కడ పెర్ఫార్మెన్స్ సైకిల్ అని చెప్పి, పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పి, ఓకే, చాలామంది తెలియని విషయం ఏంటంటే చాలా ఐటీ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 5% ఎంప్లాయీస్ మీద యాక్షన్ తీసుకుంటారు. లో పెర్ఫార్మర్స్ అంటాం వాళ్ళని, కింద లేయర్ ఎంప్లాయీస్ని మీద యాక్షన్ తీసుకుంటారు. చాలా జాబ్ సెక్యూరిటీ, TCSలో జాయిన్ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. ఇలాంటి కంపెనీ సడన్గా 12,000 మంది మీద ఫైర్ అంటే 12,000 మంది ఎంప్లాయీస్ని తీసేస్తాను డైరెక్ట్గా CEO చెప్పారంటే ఇది చాలా చాలా పెద్ద విషయం. ఇది డెఫినెట్గా ఇండియాలో ఉన్న ఐటీ ఎంప్లాయీస్కి చాలా సీరియస్ వార్నింగ్ బెల్ పంపిందని చెప్పుకోవచ్చు TCS ఇది. సో ఎందుకు అసలు దీని రీజన్స్ ఏంటో చూస్తే మనం, TCS నౌ డిమాండ్స్ ఎంప్లాయీస్ టు బి ఎజైల్ అండ్ ఫ్యూచర్ రెడీ. అంటే ఒకప్పుడు ఐటీలో ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని, ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ అని, ఓన్లీ మిడిల్ వేర్ డెవలపర్ అని అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక గత 10 సంవత్సరాలుగా లేదా ఒక 5-6 సంవత్సరాలుగా ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేవాళ్ళు వచ్చారు. అంటే అంటే ఫ్రంట్ ఎండ్, మిడిల్ వేరు, బ్యాక్ ఎండ్ వీళ్ళే బిల్డ్ చేస్తారు. అట్లాగే ఇంతకుముందు మాన్యువల్ టెస్టర్స్ సపరేటు, ఆటోమేషన్ టెస్టర్స్ సపరేటు, డేటాబేస్ టెస్టర్స్ సపరేట్ వచ్చారు. ఇప్పుడు సపరేట్గా ఎజైల్ టెస్టర్స్ అని వచ్చారు. అంటే వీళ్ళు ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేసే విధంగా ఫ్రంట్ ఎండ్ వాళ్ళే టెస్ట్ చేస్తారు, APIs వాళ్ళే టెస్ట్ చేస్తారు అట్లా. సో కంపెనీస్ యొక్క మైండ్ సెట్ ఎలా మారిందంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంప్లాయీస్ స్కిల్స్ క్విక్గా నేర్చుకుని ఫ్యూచర్ రెడీ ఉండాలనేది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను నా జర్నీలో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఒక టైప్ ఆఫ్ ఆటోమేషన్ చేసేవాళ్ళు. సడన్గా క్లయింట్ వచ్చి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ RPA కావాలి అన్నప్పుడు సో ఖచ్చితంగా ఆ టీంలో ఉన్న అందరూ అది నేర్చుకోవాలి, ఆ ప్రకారం డెలివరీ చేయగలగాలి. అలా చేయలేని ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అది ఎంతో కొంత పెర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో TCS కూడా ఇప్పుడు ఏం చూస్తుందంటే ఎంప్లాయీస్ టు బి ఎజైల్ అండ్ ఫ్యూచర్ రెడీ. మరి ఎజైల్ అంటే ఏంటి అంటే ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక ఎంప్లాయీ ఎజైల్ మైండ్ సెట్లో తను మార్చుకుని కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, న్యూ లెర్నింగ్ ఉండాలి, అన్లెర్నింగ్ ఉండాలి. అన్లెర్నింగ్ అంటే ఏంటి, ఓల్డ్ లెర్నింగ్ని అంటే నాకు నేను ఇంతవరకు బాగా చాలా ఫస్ట్ వర్షన్లో బాగా వర్క్ చేసేవాడిని, సెకండ్ వర్షన్లో వర్క్ చేసేవాడిని, ఇప్పుడు ఆ వర్షన్ మారినప్పుడు మనం చేంజ్ అవ్వాలి. సో అలాగే ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అంటే ఏంటి, AI కానీ, IoT కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, బ్లాక్ చైన్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, సో ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్, ఇలాంటి స్కిల్స్ అనేవి ఫ్యూచర్ రెడీ స్కిల్స్. సో ఎజైల్ మైండ్ సెట్ ఉండాలి, ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ఉండాలి. ఇవి లేని ఎంప్లాయీస్ మీద ఒక సీరియస్గా పెర్ఫార్మెన్స్ యాక్షన్ ఉంటుంది అనే స్ట్రాంగ్ వార్నింగ్ అనేది సో TCS పంపింది. అలాగే వీళ్ళు చెప్పిన ఇంకొక రీజన్ ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ కొత్త రిక్వైర్మెంట్స్కి వేరే కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్లో వీళ్ళని డిప్లాయ్ చేయలేకపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. సో వాళ్ళు చాలా ట్రై చేశారు అనేది చెప్తున్నారు వాళ్ళు. సో చాలా ట్రై చేసాం మేము, బట్ ఎవరైతే కొత్త పొజిషన్స్లో డిప్లాయ్ అవ్వలేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. అలాగే వీళ్ళు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే నియర్లీ 5,50,000 ఎంప్లాయీస్ని డిజిటల్ బేసిక్స్ అలాగే అడ్వాన్స్డ్ ఏరియాస్ అయిన AI లాంటి స్కిల్స్ ట్రైన్ చేసామని కూడా చెప్పారు ఈయన. ఇంకొక మెయిన్ పాయింట్ వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే మనం ఓన్లీ 12,000 జాబ్స్ పోయినాయే చూస్తున్నాం. ఇంకొకటి మెయిన్ జాబ్ హైలైట్ చేసింది ఏంటంటే మినిమం 225 బిల్లబుల్ డేస్ ఇన్ ఏ ఇయర్. జనరల్గా ఏంటంటే కొంచెం ఐటీ బాగుందనుకోండి, రెసెషన్, AI ఎఫెక్ట్ ఇవన్నీ లేనప్పుడు బెంచ్లో 6 నెలలు ఉన్నా, 3 నెలలు ఉన్నా, సంవత్సరం ఉన్నా, ఎస్పెషల్లీ ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో అది పాసిబుల్ అయిపోయేది. అంటే ఎట్లాగట్లా మేనేజ్ చేసి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళటం, ఇంటర్నల్ ప్రాజెక్ట్కి వెళ్ళడం అట్లా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు TCS ఒక బెంచ్ పాలసీ తీసుకొచ్చింది. అంటే బిజినెస్ వెయిట్ అంటాం. సో బిజినెస్ వెయిట్ అంటాం. సో 225 బిల్లబుల్ డేస్ a year ఎవ్రీ ఎంప్లాయీ
ఖచ్చితంగా క్లయింట్ ప్రాజెక్ట్స్లో 225 డేస్ ఉండాలి. ఓకే, సో అంటే 35 డేస్ దాటి బెంచ్ టైం అంటే బిజినెస్ వెయిట్ టైం అనేది అంటే 35 డేస్ దాటి వీళ్ళు ప్రాజెక్ట్స్లో లేకపోతే డెఫినెట్గా వాళ్ళ మీద పే కట్ ఉంటుంది, డినైడ్ ప్రమోషన్ ఉంటుంది, ఈవెన్ ఇట్ గోస్ టు జాబ్ లాస్. ఇది వాళ్ళ టీసీఎస్ బెంచ్ పాలసీ ఇప్పుడు. అలాగే ఎంప్లాయీస్ దే షుడ్ ప్రొయాక్టివ్లీ ఫైండ్ న్యూ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇఫ్ ప్రాజెక్ట్ ఈజ్ అన్అలొకేటెడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అలొకేటెడ్, దే రిక్వైర్డ్ టు అండర్గో అప్స్కిల్లింగ్ ట్రైనింగ్. అంటే వాళ్ళకి బెంచ్లో ప్రాజెక్ట్ రాకపోతే కనీసం ఆ టెక్నాలజీ అవుట్డేటెడ్ అయిపోయింది అనుకోండి, కొత్త టెక్నాలజీకి వెళ్ళైనా కొత్త టెక్నాలజీలో అప్డేట్ అవ్వమనేది వాళ్ళ ఉద్దేశం. అలాగే ఎవరినైతే ఈ టీసీఎస్ యాక్షన్ తీసుకుంటుందో 12,000 మంది ఎంప్లాయీస్ మీద, ఓకే, సో ఆ ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ వాళ్ళకి నోటీస్ పీరియడ్ 3 months నోటీస్ పీరియడ్, 3 months ఆ నోటీస్ పీరియడ్ ఇవ్వబోతున్నారు వాళ్ళకి. అలాగే వీళ్ళకు దే విల్ బి గెట్టింగ్ ఎక్స్టెండెడ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అండ్ అవుట్ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా వీళ్ళకి ఇవ్వబోతున్నారు. సో దీనివలన ఎవరి మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే, సో ఇది నిజం చెప్పాలంటే ఇండియన్ హిస్టరీలోనే లార్జెస్ట్ రౌండ్ ఆఫ్ లే ఆఫ్ ఇన్ టీసీఎస్ హిస్టరీ ఇది. ఎస్పెషల్లీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది దీనిలో. వీళ్ళు ఇంపాక్ట్ చేసింది ఎక్కువగా మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్. ఫ్రెషర్స్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్, మిడ్ లెవెల్ ఎంప్లాయీస్ ఓల్డ్ స్కిల్స్కి అలవాటు పడిపోయి ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఎక్కువ యాక్షన్ తీసుకున్నారు, ఫ్రెషర్స్ మీద యాక్షన్ తీసుకోలేదు పెద్దగా. అలాగే గ్లోబల్ ఐటీ ఈజ్ షిఫ్టింగ్ టువర్డ్స్ ప్రాజెక్ట్ బేస్డ్ ఏఐ డ్రివెన్ వర్క్ అనేది ఖచ్చితంగా కనబడిపోతుంది మనకి. అలాగే అదర్ టెక్ జైంట్స్ ఆల్సో ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకెక్కడెక్కడైతే ఇండియన్ మిగతా కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సో దీని ద్వారా మనం బీటెక్ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ లే ఆఫ్ని బీటెక్ స్టూడెంట్కి ఏం నేర్పిస్తుంది అంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది నాన్ నెగోషియబుల్. సో నాకు ఒక స్కిల్ వచ్చు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ ఈ స్కిల్లో ఎన్ని ఇయర్స్, నాకు 10 ఏళ్ళు ఉంటానా సార్ అని. 10 రోజులు కూడా ఉండేటట్లేవు. ఇప్పుడు కొత్త స్కిల్స్ అంత ఫాస్ట్గా వస్తున్నాయి, కొత్త టూల్స్ అంత ఫాస్ట్గా వస్తున్నాయి. కాబట్టి బాబు బీటెక్ చదివే స్టూడెంట్స్ కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. సో టెక్నికల్ స్కిల్స్ యూ లెర్న్ టుడే మే నాట్ బి ఇనఫ్ ఫర్ టుమారో. ఇవాళ నువ్వు నేర్చుకున్న టెక్నికల్ స్కిల్ రేపటికి సరిపోదు. సో రెడీ టు అప్ స్కిల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఇటువరకు ఏంటి 3 years ఒకసారి కోర్సులు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఎవ్రీ ఇయర్ నేర్చుకోవాల్సి వస్తుంది. అలాగే బీటెక్ అయిపోయినాక నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు బీటెక్లోనే నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అట్లాగే దెర్ ఈజ్ నో పర్మనెంట్ స్కిల్ సెట్. అంటే ఒక కంఫర్టబుల్ స్కిల్ సెట్ లేదు ఇంకా. సో డోంట్ బికమ్ ఏ కంఫర్టబుల్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ఇయర్స్. ఒకటే పని అదే పని ఇయర్స్ వర్క్ చేస్తే మీరు ఐటీ జాబ్లోనే కాదు కదా, ఇప్పుడు ఎక్కడైనా ఫిట్ అవ్వలేరు, ఐటీలో అసలు ఫిట్ అవ్వలేరు. దాని బదులు ఎజైల్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎజైల్ లెర్నింగ్ యాటిట్యూడ్ అంటే క్విక్లీ అడాప్టింగ్ న్యూ థింగ్స్. ఎజైల్ అంటే ఏంటి? ఈ టీసీఎస్ CEO వాడిన పదం ఎజైల్, AGILE, ఐటీలో అందరికీ తెలిసింది. క్విక్లీ అడాప్టింగ్ న్యూ థింగ్స్ అనే మైండ్ సెట్ ఉండాలి. కొత్త విషయాల్ని త్వరగా అడాప్ట్ చేసుకోగలగాలి. అలాగే వాల్యూ ఎడిషన్ అనేది ఖచ్చితంగా మ్యాటర్. అంటే ఏదో ఒక కోర్స్తో అయిపోదు, ఇప్పుడు వాల్యూ ఎడిషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం కొన్ని నాన్ టెక్నికల్ స్కిల్స్ అయిన లీడర్షిప్ కానీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, డొమైన్ నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇది ఒక మెసేజ్ పంపిస్తుంది. సో అలా మరి ఇప్పుడు ఈ 12,000 మంది ఎవరైతే ఐటీ జాబ్స్ కోల్పోతున్నారో వీళ్ళకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఏదైతే మిస్టేక్ జరిగిందో ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు, ఏదైతే అన్లెర్నింగ్ చేసేసుకున్న ఆ పాత వర్షన్స్, పాత స్కిల్స్, పాత టూల్స్ అన్లెర్నింగ్ చేసేసుకుని ఇప్పుడు ఏవైతే ఇండస్ట్రీ వీళ్ళందరూ మిడ్ లెవెల్ వాళ్ళు కాబట్టి వీళ్ళు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మిడ్ లెవెల్లో ఉన్నప్పుడు ఒక 3 courses కాంబినేషన్. అంటే ఖచ్చితంగా జనరేటివ్ AI ఉండాలి. అలాగే అంటే జనరేటివ్ AI ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఉండాలి. అలాగే ప్రొడక్ట్ మేనేజ్మెంట్ సైడ్ కూడా అసలు ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ హ్యాండ్లింగ్ తెలుసుకోవాలి. అలాగే ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, అలాగే క్లౌడ్, ఇలా ఒక మిక్స్గానే నేర్చుకోగలిగితే ఈ 12,000 మందికి కూడా త్వరగానే కొత్త జాబ్స్లోకి ప్లేస్ అయిపోవడం పెద్ద విషయం కాదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ మనం అన్లెర్నింగ్లో ఉండిపోయాము. జనరల్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గురించి నేను ఎప్పుడు చెప్తున్నాను. నేను సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ప్రాబ్లం ఏంటంటే మనకు క్లయింట్ ఉంటాడు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మీద AI ఎఫెక్ట్ తొందరగా పడదు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మీద AI ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఎందుకు పడుతుంది? ఫస్ట్ ఒక క్లయింట్ ఉంటాడు, ఈ ప్రాజెక్ట్ 5 years నుంచో 10 years నుంచో నడుస్తూ ఉంటుంది.
ఈ 5 years నుంచి 10 years నుంచి నడిచే ప్రాజెక్ట్కి వీళ్ళు చక్కగా కంఫర్ట్గా ఒకే టైప్ ఆఫ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీగా అలవాటు పడిపోతారు. ఇదొకటి. రెండోది ఏం ప్రాబ్లం ఉంటుందంటే క్లయింట్స్ కూడా ఏఐని వాడుకొని ఎలా ఖర్చు తగ్గించుకోవాలనేది క్లయింట్ ఖచ్చితంగా చూస్తాడు. క్లయింట్ ఈజ్ ఎ బిజినెస్. సో ఇంకా అంటే టీసీఎస్కి కొన్ని ప్రాజెక్టులు తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకు తగ్గే ఛాన్స్ ఉందంటే కొంత ఆటోమేట్ చేసేస్తున్నారు. సో మీరు సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉన్నప్పుడు మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంది. ఆ రిస్క్ని మిటిగేట్ చేసే టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ రిస్క్ని మిటిగేట్ చేసే రోల్స్ ఉన్నాయి. సో ఒక కోర్స్ లాగా చూడకుండా ఒక 4-5 స్కిల్స్ కాంబినేషన్ నేర్చుకుంటే స్టిల్ మళ్ళీ కొన్ని ఇయర్స్ పాటు సర్వే అవ్వడానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇలా ఎవరైనా ఐటీ జాబ్స్ విషయంలో మిడ్ లెవెల్ సీనియర్ లెవెల్ విషయంలో కూడా మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే నాకున్న ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే సాటర్డే మేము కండక్ట్ చేసే కెరీర్ గైడెన్స్కి అటెండ్ అవ్వచ్చు, లేదా ఆన్లైన్లో కూడా కెరీర్ గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని సో మీకున్న కెరీర్ స్ట్రగుల్ గురించి డిస్కస్ చేయొచ్చు. నేను రోజు ఐటీ ఎంప్లాయీస్తో మాట్లాడేది, ఐటీ సీఈఓస్తో మాట్లాడేది, నేను చూస్తున్న రీసెర్చ్ కానీ మాకున్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఏదైనా కెరీర్ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ అంటే యాజ్ ఏ క్వాలిటీ థాట్ ఫౌండర్గా నేను చాలామంది కొన్ని కంపెనీస్ సీఈఓస్తో కొన్ని ఈవెంట్స్ అటెండ్ అవ్వటం, అలాగే సీనియర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మా దగ్గర కోర్సెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.